హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు సామ్యూల్ పాట గారి మీటింగ్స్ ఉన్నాయి మా చర్చిలో. మరి ఆ మీటింగ్స్కి అయితే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాము. ఆటో కోసం అయితే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఆటో అయితే రాలేదు, బుక్ అయితే అయింది. కానీ ఇంకా ఆటో ఎక్కి మేము ఇంకా చర్చికి వెళ్తాము. అక్కడ చర్చిలో మీటింగ్స్ ఎట్లా జరిగిందనేది ఇలాగులు ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాటర్కి ఎంత కష్టమో బెంగళూరులో చూడండి. మా అపార్ట్మెంట్లో వాటర్ లేక ఇట్లాగా వాటర్ ట్యాంక్ తెప్పించుకొని పోపించుకుంటున్నాం ప్రస్తుతానికి. నిండా వస్తుంది. ఆటో అయితే వచ్చేసిందండి. ఇంకా ప్రస్తుతం మేము ఆటో ఎక్కి చర్చికి అయితే వెళ్తాము. ఈ రోజు లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మాతో వచ్చేయండి. These 40 days God has helped us to walk till here. అలాంటి దేవుని మనం మహిమపరుస్తామా? డెఫినెట్లీ దేవుడు మన జీవితంలో చేసే మిరకల్స్ని బట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సాక్ష్యమై ఉన్నాం. కానీ ప్రత్యేకంగా ఈ 40 రోజుల్లో దేవుడు చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నన్ను ఏ విధంగా నడిపించడాన్ని దాన్ని బట్టి ఖచ్చితంగా అందరి ముందు సాక్ష్యం చెప్పాలని ఆశించాను. ఈ 40 days స్టార్ట్ అయ్యే ముందు యాక్చువల్లీ January 1st నా మనసులో నేను అనుకున్నది ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను కంప్లీట్గా హోలీ స్పిరిట్ ద్వారా నింపబడాలి అని. ఇంకొకటి ఏంటంటే, అఫ్కోర్స్ పై రూపంలో ఎన్నోసార్లు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముట్టినా కూడా ఆ సెన్స్ కానీ నిజంగా ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు అని కానీ ఎప్పుడు నాకు తెలిసింది లేదు. కానీ ఖచ్చితంగా ఈ 40 days నేను చెప్పగలను, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపి ప్రేయర్ చేసేటప్పుడు కంప్లీట్గా ఆ స్పిరిట్తో నేను నింపబడ్డాం. ప్రేయర్ చేసేటప్పుడు నా కంట్రోల్లో లేకుండా నేను ప్రేయర్ చేయడం, నా కంట్రోల్లో ఎప్పుడైతే నేను ఏం ప్రేయర్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మాట్లాడే మాటల్లో తడబడడం, ఇది డెఫినెట్గా నేనైతే మాత్రం ఖచ్చితంగా నా వరకు నాతో నుంచి వచ్చిన మాటలు అయితే కాదు. ప్రేయర్ ఖచ్చితంగా నేను 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ చేసే ముందే నేను చాలా ఆశగా ఎదురు చూసాను అన్నమాట. దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచి ఉన్నారు, ఏం సిద్ధపరిచినా అది ఒక అద్భుత రీతిగా మన జీవితాల్లో మన కుటుంబాలు నేను చిన్నగా చెప్పాలని ఆశపడుతున్నాను. అండ్ మన దైవజనులు అలాగే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్న పాస్టర్ గారిని బట్టి
పాస్టర్ గారిని బట్టి మరొకసారి చాలా చాలా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఈ సంఘంలో నాటుపడ్డారంటే మీరు మీ పిల్లల్ని ఎలాగా వారిని అభివృద్ధి చేసుకోగలరు, ఎలాగ ఆర్థికంగా మీరు బలపడగలరు, ఆరోగ్యంగా ఏ రీతిగా ఉండాలి అనే కౌన్సిలింగ్స్ అన్నీ ఇక్కడ మీరు పొందుకోగలరు అనమాట. మీకు అవకాశం అంతా ఇక్కడ దొరుకుతుంది. నేను ఆ విషయాల్లో మన ఎన్నో పాత్రల కోసం మనం విన్నాము. నేను ఫస్ట్లో అనుకున్నాను పాత్ర కోసం అంటే మేబీ 1 or 2 weeks అవుతుందేమో, 40 days అంటే ఇంకా కొత్త విషయం ఏదో చెప్తారేమో పాస్టర్ గారు అనుకున్నాను. కానీ అది 40 days పొంగి పొర్లుతాయి అనేసి రాత్రి కూడా చెప్తుంటే చాలా చాలా అద్భుతంగా, చాలా ఆత్మీయంగా, బలంగా అనిపించింది. ముఖ్యంగా మా జీవితాల్లో, మా కుటుంబంలో దేవుడు ఎంతో మమ్మల్ని అద్భుత రీతిగా బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, అభివృద్ధి చేస్తూ మమ్మల్ని పొంగి పొర్లే పాత్రగా ఉంచుతారని నేను ఖచ్చితంగా చెప్పాను. మరి ఈరోజు బిషప్ సామ్యుయల్ పట్టా గారు వాక్యాన్ని బోధించే ముందు మరి సిస్టర్ మెర్లిన్ Amen. Praise the Lord. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా అని చెప్తాం. Amen. Amen. God is so good. God is awesome. Case for God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. God is never too late. దేవుడు ఆలస్యం చేయడు. God does not run out of options. దేవునికి అవకాశాలు ఏమీ లేకుండా ఉండవండి. Amen. Shout amen. 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 So just before I go ahead as we were preparing for these meetings. మరి ముందుకెళ్ళక ముందు ఈ కూడికల గురించి సిద్ధపడుతున్నాం. Praying and waiting on the Lord. ప్రార్థిస్తున్నాం, దేవుడు కనిపెడుతున్నాం. God put a few words in my spirit. దేవుడు నా ఆత్మలో కొన్ని మాటలు ఉంచాడు. Go ahead and release those words. ఆ మాటలు విడుదల చేస్తాం. Before that, let's all just stand up. దానికి ముందు అందరం నిలబడదాం ఒకసారి. Let's just worship. Just receive the word and believe, stand on that word and believe that word. We're going to go ahead and worship a little bit. We're going to minister to them. The others just keep praying in the Holy Ghost. Pastors, please. If there are other pastors, maybe they can. Team, let's just go ahead and pray for them. As we bless your holy name, for you deserve the glory and the honor. And Lord, we lift our hands in worship as we bless your holy name, for you are great, you do miracles so good, for there is no one else like you. For you are great, you do miracles so great, there is no one else like you, and there is no one else like you. Mahimaku patula, ganantaku ergula, ma cetule Dimenu
దేవుడితో మీరు When ఉన్నట్టు you stand up, you're not saying, I hope God will heal me. నిలబడుతుండగా దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుందని కాదండి. The word is being released. మాట విడుదల చేయబడింది. That word is what will heal you. ఆ మాట మిమ్మల్ని If స్వస్థపరుస్తుంది. you understood that, say amen. అర్థమైన ఆమేన్ చెప్పండి. By you standing up, నువ్వు నిలబడుతుండగా you're saying, thank you, Lord, for sending your word to heal me. ప్రభువా నీ వాక్యం Tonight is your night for blessing. ఈ రాత్రి ఆశీర్వాద రాత్రి. Tonight it's your night for healing. ఈ రాత్రి నీ స్వస్థత రాత్రి. Tonight is your night to be set free from every oppression. రాత్రి ఉన్నది. Can I hear an amen? గట్టిగా ఆలోచిస్తారా? If you're standing up, lift your hands up. I'm going to agree with you. నిలబడుతుండగా చేతులు పైకి మీతో Come on, lift your hands up. Receive the word. Heavenly Father, I thank you for the words that have been spoken. Lord, I declare that these people, based on your word, are healed. I declare them and I decree they are healed in Jesus' name. స్వస్థత పొంది ఉన్నారని నమ్ముచున్నాను యేసునామములో. Now, check for yourself. ఒకసారి పరీక్షించుకోమని If the burning has stopped, ఆ మంట if తగ్గిందా? the nasal blockage is gone, ఆ ముక్కులో if the ఆటంకం pain పోయిందా? in the joints move, then you still have time to do other things. తర్వాత వేరే విషయం You can go చూసుకోవాలి. and serve somewhere else. సమయం ఉన్నప్పుడు వేరే దగ్గర But వేరే these విషయం. dear people, కానీ ఈ దైవజనులు the entire family కుటుంబం అంతా is pouring their lives into you. వారి జీవితం మీతో పారబోస్తున్నారండి. Am I right? They're pouring their life. They give their time, their valuable time. They spend their energy. They spend their resources to build your వారి lives. సమయమును వనరులను వారి యొక్క సత్తువును మీ జీవితాన్ని కట్టడానికి వారు దారబోస్తున్నారు. So that together you can impact the places that God will take you. తద్వారా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళే ప్రదేశాల్లో మీరు ప్రభావం చూపేలాగా. Say amen. ఆమేన్. If you're in this church ఈ మందిరంలో ఉంటే and you're being built up, మీరు కట్టబడుతున్నట్టయితే don't neglect to tithe. దశమ భాగం ఇవ్వడం మానకండి. Don't give tithes to televangelists like me. దశమ భాగం టీవీలో పరిచయం చెప్పేవాడికి ఇవ్వకండి. I'm talking to you. చెప్తున్నాను వింటున్నాను. Tithes are to be brought into the storehouse. మీ దశమ భాగంలో మందిరపు నిధిలోనికి తీసుకుని రావాలి. This is where you are fed. ఇక్కడ మీరు Some పోషించబడతారు. of you may watch me on television or social media, whatever, మీరు కొంతమంది సోషల్ మీడియా కానీ టీవీలో and చూస్తుంటారు. you may like what I say sometimes, నేను చెప్పేది మీకు నచ్చుతూ ఉండొచ్చు కొన్నిసార్లు. and you might say, "Well, I would like to connect with that man." ఆ దైవజనుడితో అభిషేకం మరి Nothing అనుసరణ wrong. కావాలి. తప్పేం లేదు. Wait a minute. ఒక నిమిషం. When you are sick, మీరు ఆరోగ్యంతో ఉన్నప్పుడు, when you have a problem, సమస్యలు ఉన్నప్పుడు, will I be visiting or this man of God visit you? నేను వచ్చి దర్శిస్తానా ఈ దైవజనుడు వచ్చి దర్శిస్తాడా? So you're bound to pay your tithe here. కాబట్టి మీ దశమ భాగంలో ఇక్కడ చెల్లించాల్సిన Every బాధ్యత ఉంది. week they labor to teach you the word of God to build your spirit man. ప్రతి వారం మీ ఆత్మ పురుషుని కట్టడానికి దేవుడి వాక్యమును బోధించే విషయంలో వారు ప్రయాసపడుతున్నారు. The Bible says, బైబిల్ చెప్తుంది, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. The Lord has under shepherds. యెహోవాకు తన కింద కాపరి Every ఉన్నాడు. pastor is an under shepherd for a local church. ప్రతి కాపరి యొక్క స్థానిక సంఘానికి కాపరి. By the way, ఒక నిమిషం అండి. local church is not a man's idea. స్థానిక సంఘం అనేది మనుషుల తలంపు కాదు. Local church is divine idea. స్థానిక సంఘం దేవుడి తలంపు. And if God has placed this family here, this man of God, ఈ దైవజనుడి కుటుంబాన్ని దేవుడి ఇక్కడ ఉంచితే that means he's the shepherd over these sheep. ఈ గొర్రెలకు ఆయన కాపరిగా ఉన్నాడు. And what does the word say? వాక్యం ఏమంటుందండి? The Lord is my shepherd. యెహోవా నా కాపరి. I shall not, come on, I shall not or lack. లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. That means if I follow the voice of the shepherd, the under shepherd that God placed over my life, దేవుడు నా జీవితంపై వచ్చిన ఒక కాపరి స్వరాన్ని విని నేను the వెంబడిస్తే Lord gives me the word to speak to my sheep first. ప్రభువు నాకు మాటనిస్తాడు. ఎందుకు నా I గొర్రెలు మాట్లాడతాను. have a congregation and a church in Hyderabad. హైదరాబాద్ లో మాకు ఒక సంఘం So when ఉంది. I'm preparing to preach నేను ప్రసంగించడానికి and when సిద్ధపడుతున్నా. I'm preparing to minister, పరిచయం చేయడానికి I సిద్ధపడుతున్నా. don't prepare to minister to the world. లోకానికి పరిచయం చేయడానికి సిద్ధపడను. I don't prepare to minister here. ఇక్కడ ప్రసంగం చేయడానికి నేను My సిద్ధపడను. first responsibility is my people because God is looking to me to care for them. నా మొదటి బాధ్యత నా ప్రజలు. ఎందుకు దేవుడు నా వైపు So చూస్తున్నాడు వారిని పోషించడానికి. I have to spend hours in prayer, ప్రార్థనలో గంటలు గడపాలి. hours in study, పఠనలో hours waiting on the Lord వాక్య దేవుని to కొరకు lead పెట్టడంలో me నన్ను so I నడిపించాలి. can lead them. తద్వారా వారిని నడిపించాలి. And that's what your pastor is doing. అదే మీ పాస్టర్ గారు చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. And